వైకాపా పాలనతో ఏపీ దివాలా తీసి డబ్బులేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటా అని అన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పరిశీలించిన బాబు గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెదేపా హయాంలోనే పోలవరం 72% పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ రోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికల ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విడిగితే వాళ్ళని కరెక్ట్ చేసిన శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు నేను ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, ఏదైతే వైట్ పేపర్లు 3 పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరం కూడా అవుతుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు నర్సంపేట మండల పరిధిలోని యలమండ, కొప్పలకొండలో పర్యటించారు. యలమండలో 39.80 లక్షలతో ఏర్పాటు చేయబోతున్న పైప్ లైన్ కు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం కోటప్పకొండలో 3.93 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న పైప్ లైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ పైప్ లైన్లు పూర్తయితే కోటప్పకొండ, ఎక్కలవారిపాలెం, కొండకాపూరు, కట్టుబడివారిపాలెం, మోపిదేవివారిపాలెం గ్రామాలకు మంచినీటి సమస్య తీరుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానంతో వాళ్ళ జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరా కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి యలమందలో దాదాపు 40 లక్షల విలువైన మరి జల్ జీవన్ మిషన్ ద్వారా యలమంద గ్రామం మొత్తానికి కూడా నీటిని సరఫరా చేయడానికి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి యలమందలో మరి నీటి ఎద్దడి కూడా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి నీటి కొళాయి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే మేనిఫెస్టోలో అమలు పరిచామో దాన్ని అమలు పరచడం జరిగింది. అదేవిధంగా కోటప్పకొండ దగ్గర కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా వాళ్ళ మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇక్కడున్న 5 గ్రామాలకి నీటి సరఫరా ఇవ్వడానికి, ఒకటి పౌడిమర్రి, ఎక్కలవారిపాలెం, కొండకావూరు, అదే మోపిదేవిపాలెం, కోటప్పకొండ, ఈ 5 గ్రామాలకి నీటిని సరఫరా చేయడానికి 4 కోట్ల నిధులు శాంక్షన్ అయినాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఇది కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ నిధులు శాంక్షన్ అయినాయి కాబట్టి దీన్ని మేము 2 కూడా శంకుస్థాపన చేసి ప్రజలకు అందుబాటులో ఉండటానికి, ప్రతి గడపకి నీటి కొళాయి ఇవ్వడానికి హామీ ప్రకారం మేము నెరవేరుస్తున్నాము.